వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా మా మధ్యలో మీరు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం అయ్యా. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడయ్యా. అందరి అభిమానం ఆశీస్సులు అంటే అందరూ వస్తే గొడవ అవుతుంది. అయిపోయినాక రమ్మంటారు, దగ్గరికి వచ్చి అందరు కలుస్తాను. అది బెటర్. నమస్కారం నమస్కారం నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా తల్లి. అటదారి సర్వే చేద్దాం. నమస్కారయ్యా. నమస్కారం. థ్యాంక్ యూ. వాళ్ళు రాలా. నమస్కారమ్మా. మన వాళ్ళు ఇక్బాల్ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారా? ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఇస్కాన్ ఫౌండేషన్ రామ్మా. తీసుకోండి. అదే లోపలేసి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అక్కడ రామ్మా. ఇంకో చేయమంటారా? థ్యాంక్ యూ అమ్మా. రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నావా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సంతోషం అమ్మా. సంతోషం అమ్మా. నమస్కారం అయ్యా. సంతోషం అయ్యా. సంతోషం. సంతోషమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏం చదువుతావు? క్లాస్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అయ్యా. మనం అక్కడ పోయేసి తీసుకుంటాం. కౌంటర్ తీసుకొని కౌంటర్లో చెక్ బయట తీసుకొని మనం సర్వ్ చేస్తాం. వాళ్ళకి సర్వింగ్ అయిపోయింది రా.
బాగున్నారా? బాగా జరుగుతుందా? రాయరమ్మ ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ. 5 కూడా పెట్టాం. రెండా? చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది వద్దు. ఇక్కడికి వేస్తాను. ఇడ్లీ పెట్టా. ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా? కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడ్డదా? ఇంకెవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ చేసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? నేను మా బాబు. మా వారు చనిపోయారు. ఇదమ్మా? మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? సెమినార్ మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. మేము ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం సార్. ఆర్టీసీ బస్సుల్లో కూడా
ఫ్రీగా ఉంది కదమ్మా. టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఈ పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి, మన ఫస్ట్ వీకే ఇచ్చారు, 4000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ దానివల్ల నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? పోయండి. ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగానే. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి, మా బావగారు పిల్లలున్నారు. ఇది అటు రోడ్డు వెళ్తానండి, మా చెల్లుండి ఫ్రీగానే వెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదే అమ్మా. అదే అమ్మా. జరుగుతుందమ్మా, జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. నీకు పెన్షన్ వస్తున్నాం. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? బయటనాలన్నా బోల్ డబ్బులు అవుతుంది, పని చేసి కూడా 5 రూపాయలు బోల్. అదేమ్మా. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఓకే అమ్మా. అన్నీ ఇస్తున్నామా, ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్ అమ్మా, ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకి అమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలో నుంచి తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్.
ఏంటి చెప్పు మీ ఎంతమంది పిల్లలు ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్. వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా పెట్రోల్ వస్తుంది సార్. అలా అవుతుంది సార్ బయట భోజనం చేయాలంటే. ఇక్కడ 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. భోజనం కూడా టేస్టీగా ఉంటుంది. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? 20 సార్లు వచ్చుంటావు. ఎప్పుడు వచ్చినట్టునే ఉంటుందా? నువ్వు కూడా రోజు వస్తామ్మా. మీకు ఆటో డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అయితే అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. రోడ్లు బాగున్నాయమ్మా. చాలా రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేదిగా అరేంజ్ చేశారు. ఆవిడని ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఈ రోజున ఇలా ఉన్నామంటే మీరు మాకు తగ్గారంటే అది మేడం వల్లే కదండి. సపోర్ట్ వల్లే. సాధించిన బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గానికి ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా 100 రూపాయల పైన టిఫిన్ భోజనం అన్నీ కదా. 5 రూపాయలు అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది, అన్ని రకాలు ఇదే మరి ఉంది. ఇది కొంచెం
కాంపౌండ్ వాల్ పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడిక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా చెట్లన్నీ కూడా యా అన్నీ కూడా పద్ధతి ప్రకారం చూసుకునే పని లేకుండా. గణమంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఉండలే రండమ్మా, రండి మీరు. ఏంటమ్మా మీరేం చేశారా? గుడ్, చాలా సంతోషము. ఓకే, నమస్కారం ముగ్గురికి. ఓకే అమ్మా, గుడ్. రామ్మా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఎట్రా పట్టుకో, ఇట్రాబు, ఆ పక్క రాబు, నువ్వు ఇట్రా. ఓకే అమ్మా, ఏం చదువుకుంటున్నావు? ఎన్నో క్లాస్? బాగా చదువుకో, సరేనా? కూడా చేస్తామండి, మాకు ఓకే అమ్మా, మేము చేస్తామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ సురేష్ మీడియా కాన్ఫరెన్స్, ఇక్కడ మీడియా ఏమైనా పెట్టారా బయట ఇవ్వడానికి? బయట ఉందా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. So with the 76 lakh today's entire food we will be able to give free of cost. Yeah, yeah. Thank you, madam. That's good. That's good. In the beginning. Happy birthday. Thank you, ma. Thank you, ma. Thank you. Namaskar. 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 Rendamma. Rendandu return. రాము. థ్యాంక్ యూ అమ్మా, అందరికి అభినందనలు. హ్యాపీ బర్త్డే సార్. అభినందనలమ్మా, అందరికి ధన్యవాదాలు, అభినందనలు. చాలా సంతోషమా. Sir, happy birthday, very happy returns of the day, and may you live up to 147. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, కానీ 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 చాలా దూరం వెళ్ళాలి. Happy birthday. నమస్కారం. ఏం బాగున్నావా? జరిగి 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 దూరం వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు వస్తావా? ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు వస్తా. ఫోటో సార్, ఎప్పుడు ఈరోజు ఫోటోలు లేవు, ఈరోజు ఫోటోలు చాలా దూరం వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గణమంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి
గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10%
బాటమ్ 20%ని అన్ని విధాలా ఆదుకోవాలి. అందుకే పేరు కూడా MBK అని పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 10-20 పైనుండే 20 మంది 10 మంది కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు. ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళ పైకి తీసుకొచ్చే పరిస్థితి, అన్ని విధాలు ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సమాజానికి స్ఫూర్తి. అలాంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూసాం, ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు. దీన్ని చూస్తే ఎట్లా మనసు వచ్చిందో నాకైతే తెలియదు. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏమీ కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనసు యొక్క ఆలోచన విధానం. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి కోరుతున్నా, అలాంటి విభిన్నమైన పరిస్థితులకు మనం వ్యతిరేకంగా మనమందరం కలిసి సమిష్టిగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.